ఇళ్లలో ఉన్న శారీస్ అవి కలెక్ట్ చేసి పుట్టినందుకు బాగా ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నారు. ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మార్కాపురంలో భాగంగా ప్లాస్టిక్ రహిత టౌన్ గా మార్చడానికి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అని చెప్పి మనందరం కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది వినడానికి ఒక చిన్న పదం కావచ్చు, కానీ ఇది ఇచ్చిన వెయిట్ బట్టి ఇది తట్టుకుంటుందా తట్టుకోదా అనేది కూడా చూసుకోవాలి. నీకు వెయిట్ ఎక్కువ, నువ్వు ఇంత పెద్ద సంచి ఇచ్చినావు, దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు, 10 కేజీలు వేసింది అనుకో, ఇవి కూడా వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఇది అనుకో, మేడం నిన్న మోడల్ కని ఇప్పుడు ఇది అనుకోమ్మా, ఇది అనుకో ఒక 4 కేజీలు తట్టుకుంటది, 3-4 కేజీలు తట్టుకుంటది. ఈ కోరా క్లాత్ ఇదే 25 3-4 కేజీలు వేస్తే తట్టుకోదు. మీటర్ 25 రూపాయలు మేడం, పుట్టినందుకు 10 రూపాయలు. స్వచ్ఛ మార్కాపూర్ కార్యక్రమాన్ని ఈరోజు మన మార్కాపూర్ పట్టణంలో ప్రారంభించాం. ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నారా, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చేటువంటి అనర్థాల వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాబోతా ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ముందుకు పోతా ఉన్నాం. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎందుకు చెప్తా ఉన్నామా అనేది బాగా ఆలోచన చేసుకుని వాళ్ళు కూడా ప్లాస్టిక్ ను వాడకంలో చాలా వరకు కంట్రోల్ చేయవలసిన బాధ్యత తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భావితరాలకు, మన పిల్లలకు, భవిష్యత్తుకి ఈ ప్లాస్టిక్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొని వస్తుంది. అందుకనే ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేస్తే, ఈ ప్లాస్టిక్ రహిత సమాజంగా తయారు చేస్తే మన మార్కాపురం బాగుంటుంది, మన ఊర్లో డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ఆ పిల్లలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే మన ఊరిని మనం కాపాడుకున్న వాళ్ళం ఉంటాం. దానికి మార్కాపురం పౌరుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించమని అందరినీ వేడుకుంటా ఉన్నాం. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.